హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ హెడ్ చంద్రశేఖర్ గారు. అండమాన్ టూర్ గురించి వారిని అడిగి తెలుసుకుందాం. ఎవ్రీ టైమ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మంచి మంచి ప్యాకేజెస్తో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఎన్నో టూర్స్ అనేవి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. సో ఈ రోజు ఎస్పెషల్లీ మనం అండమాన్ టూర్ గురించి తెలుసుకుందాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, చాలా మందికి ఒక మంచి అంటే ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్ నుంచి కాస్త అలా పక్కకి వెళ్ళి ప్రశాంతంగా ఒక టూర్ వేసి వద్దాము, ఒక 5 days 10 days 15 days అంటే తప్పకుండా ప్రతి ఒక్కరు చూస్ చేసుకునేది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఎందుకంటే మీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, మీ హాస్పిటాలిటీ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు అండమాన్ ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేశారు. సో అండమాన్కి అసలు ఎన్ని డేస్ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ ప్యాకేజ్లో ఏమేమి ప్లేసెస్ని కవర్ చేస్తారు? సో అండమాన్ అండ్ నికోబార్ ఇది మన ఇండియన్ టెరిటరీ, ఇండియాకి సంబంధించింది. జనరల్గా కొంతమంది అనుకుంటారు ఏంటంటే అది బయట కంట్రీ అని అనుకుంటారు. సో అండమాన్ అండ్ నికోబార్కి మనకి అన్ని చోట్ల నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయండి. సో అండమాన్ అండ్ నికోబార్ మనకి అంటే పోర్ట్ బ్లేర్, క్యాపిటల్ పోర్ట్ బ్లేర్. సో కాకపోతే అండి ఇప్పుడు మన ఇండియన్ నేమ్ వచ్చేది విజయపుర అని నేమ్ ఇచ్చారండి. సో దానికి ఆ ప్యాకేజ్కి వెళ్ళటానికి ఇప్పుడు 4 nights 5 days కావాలి. సో అంటే పోర్ట్ బ్లేర్లో మనం ఫ్లైట్ ఎక్కడైతే దిగుతామో అక్కడ 2 nights ఉంటామండి. తర్వాత పక్కన స్వరాజ్ ద్వీప్ అనే ఐలాండ్ ఉంది. అంతకుముందు హెవలాక్ అనేవాళ్ళు, ఇప్పుడు స్వరాజ్ ద్వీప్ ఉంటుంది, స్వరాజ్ ద్వీప్ ఐలాండ్. సో అక్కడ ఒక 2 nights ఉంటాము. ఈ పోర్ట్ బ్లేర్లో మెయిన్ ఇంపార్టెంట్ అట్రాక్షన్ ఏంటంటే సెల్యులర్ జైలు. అంతకుముందు మనం అండమాన్ జైలుకి పంపించారు అని అంటూ ఉంటారు కదా, అది అక్కడే ఉందండి, పోర్ట్ బ్లేర్లో ఉంది. ఇప్పుడు అది జైలా అండి లేదంటే ఇప్పుడు అది యాక్చువల్గా మనకి టూరిజం ప్లేస్ కింద దాన్ని డెవలప్ చేశారండి. కానీ టూరిజం ప్లేస్ డెవలప్ చేసినా కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరినైతే ఎక్కడెక్కడైతే అరెస్ట్ చేసి బంధించి ఉంచారో ఆ సెల్స్కి మనం విజిట్ చేయొచ్చు. వాళ్ళు ఆ పిక్చర్ పెట్టి ఇక్కడ ఉన్నారు, ఈయన ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి. కానీ రియల్గా అక్కడికి వెళ్ళి చూస్తే అండి మనకు ఒక రకమైన భావోద్వేగం అంటారు చూసారా, అది మన రియల్గా మనము ఫీల్ వచ్చేస్తుంది. అరే ఇంత కష్టాలు పడ్డారా మన ఫ్రీడమ్ ఫైటర్స్, అంత ఈజీగా రాలేదు. సో దానికి సంబంధించి ఒక లైట్ అండ్ సౌండ్ షో అక్కడ ఏర్పాటు చేశారు. సో ఆ లైట్ అండ్ సౌండ్లో క్లియర్ ఇంకా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. ఎలా ఉంది, ఏంటి, ఎలా తీసుకొచ్చేవాళ్ళు, ఎట్లా చిత్రహింసలు పెట్టేవాళ్ళు అనేది ఆ కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. సో అంతేకాకుండా వాళ్ళు అక్కడ ఏ శిక్ష ఎలా విధిస్తారనేది కూడా చక్కగా ఒక పిక్టోరియల్స్ పెట్టి మన మానిక్యూర్స్ పెట్టి అది కూడా వాళ్ళు అక్కడ తయారు చేసి ఉంచారనమాట. సో హ్యాంగింగ్స్ ఎట్లా ఉంటాయి దాన్ని, లేదంటే ఏం చేసేవాళ్ళు, అప్పట్లో ఎలా శిక్షించేవాళ్ళని చాలా అద్భుతంగా చేశారండి. కాబట్టి ఒక్కసారన్నా కూడా మనం అండమాన్ వెళ్ళేసి మనం వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకోవాలండి. అంత ఫ్రీడమ్ అంత ఇదిగా ఉంది అని చెప్పేసి. సో దాని తర్వాత అక్కడి నుంచి మనము నెక్స్ట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. సో మనము ఎక్కడికో బయటకి మాల్దీవ్స్ అట్లా వెళ్ళేసేసి బీచ్లు అవన్నీ చూద్దాం, కానీ దానికన్నా దాంతో ఈక్వల్గా ఉండేది అండమాన్ నికోబార్లో ఉన్నాయండి. అంత బాగుంటాయి బీచెస్, మంచి ఐలాండ్. సో అక్కడి నుంచి పోర్ట్ బ్లేర్ నుంచి మనము హెవలాక్ ఐలాండ్ వెళ్తాం. హెవలాక్ ఐలాండ్ ఒక ఫెర్రీలో వెళ్తాం. ఫెర్రీ కూడా ఆల్మోస్ట్ 40-45 minutes జర్నీ ఉంటుందండి. ఆ ఫెర్రీ జర్నీ అంతా కూడా సినిక్ బ్యూటీ. సో మనకి డిఫరెంట్ ఐలాండ్స్ అన్ని కనపడతా ఉంటాయి, చక్కగా ఓపెన్ స్పేస్ ఉంటుంది. సో మన పిక్చర్స్ ఎన్నో అసలు మనకి అన్ని లెక్క ఉండదన్నమాట. ఆ బోట్ వెళ్తూ ఉంటే ఆ పిక్చర్స్, తర్వాత ఆ హెవలాక్ ఐలాండ్ వెళ్ళిన తర్వాత మనము అక్కడ 2 nights స్టే చేస్తాం. ఆ 2 nights స్టే చేసిన తర్వాత ఆ 2 nightsలో మనము చుట్టుపక్కల బీచెస్ అన్నీ వెళ్తామండి. యాక్చువల్గా మనకి కొన్ని మాన్యుమెంట్స్ వాటికి కొన్ని రికగ్నైజేషన్ ట్యాక్స్ ఇస్తారు. సో అలానే మనకి అండమాన్ నికోబార్లో రాధానగర్ బీచ్ అని ఉంది. రాధానగర్ బీచ్కి బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఉందండి. ఆ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఏంటంటే సేఫెస్ట్ అండ్ బ్యూటిఫుల్ బీచ్. సో దానిలో సన్సెట్ ఒక అద్భుతం అండి. ఈవినింగ్ టైం వెళ్తాం మనం అక్కడికి, ఆ సన్సెట్ చాలా అసలు అద్భుతంగా ఉంటుంది. సో దాని తర్వాత అక్కడే కాలాపత్తర్ బీచ్ అని ఉంటుంది, అది కూడా ఓపెన్ బీచ్, కాలాపత్తర్ బీచ్. సో అది కూడా విజిట్ చేస్తాం. విజిట్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ ఒక స్పీడ్ బోట్లో ఎలిఫెంటా బీచ్ అని వెళ్తాం.
ఎందుకంటే ఐలాండ్స్కి వెళ్ళిన వాళ్ళందరూ ఏంటంటే ఏదైనా వాటర్ స్పోర్ట్స్ చేసుకోవాలి, చెయ్యాలనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వాళ్ళందరికీ ఏంటంటే ఈ ఎలిఫెంటా బీచ్లో వాళ్ళు క్రియేట్ చేశారు. సో అక్కడికి వెళ్తే మీరు పారాసైలింగ్ వెళ్ళొచ్చు, స్నోర్క్లింగ్ చేసుకోవచ్చు, స్కూబా డైవింగ్ చేసుకోవచ్చు. సో ఒక డే మొత్తం కూడా మనం ఐలాండ్లో స్పెండ్ చేస్తాం. సో ఇవన్నీ చూసుకొని మళ్ళీ పోర్టబుల్ ఎయిర్ వచ్చి పోర్టబుల్ నుంచి ఫ్లైట్లో మనం హైదరాబాద్ వస్తాం. సో ఈ ప్యాకేజ్ ప్రైస్ ఎంత అండి? ఈ ప్యాకేజ్ ప్రైస్ అనేది 36,000 రూపీస్ మాత్రమేనండి. సో చాలా తక్కువ ఇప్పుడు మన ఇండియాలో కాబట్టి ప్యాకేజ్ ప్రైస్ అనేది కూడా తక్కువ. ఇదంటే గ్రూప్ ప్యాకేజెస్ అండి. అదే కస్టమైజ్ ఎవరన్నా లేదు మనకు దగ్గరే కదా, గ్రూప్ వరకు నేను ఎందుకు వెయిట్ చేయాలి, ఆ డేట్స్ వరకు మేము ఎందుకు వెయిట్ చేయాలి, మా ఫ్యామిలీతో మేము ఎంజాయ్ చేసి వచ్చేస్తామన్న వాళ్ళకి కూడా మనం కస్టమైజ్ చేసి ఇస్తామండి. సో అందువల్ల ఏంటంటే అన్ని రకాల టూరిస్టులకు కానివ్వండి చాలా అద్భుతమైన ప్లేసు అండమాన్ నికోబార్. టోటల్ 5 days ప్యాకేజ్ అండి. సో ఇంత తక్కువ ప్యాకేజ్లో మనం ఏ విదేశాల్లో కూడా వెళ్ళాం. సో మంచి హోటల్స్ ఉన్నాయి అండమాన్లో. సో హ్యావ్లాక్లో కూడా మంచి హోటల్స్ ఉన్నాయి. వాళ్ళ ట్రీట్మెంట్ కూడా మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేదు. చక్కగా అందరు హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. సో అదే మనం విదేశాల్లోకి వెళ్తే వాళ్ళ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది. సో కాబట్టి ఫుడ్ కూడా మన ఇండియన్ ఫుడ్డే దొరుకుతుంది అక్కడ. ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా అండమాన్ నికోబారు ఎవరైనా కానీ ఎంజాయ్ చేసి రావచ్చు అండి. ఈ 4-5 days చక్కగా హ్యాపీగా ఆహ్లాదంగా అన్నీ మర్చిపోయి, ఇక మన బిజీ షెడ్యూల్లో అది ఇది అనుకో అన్నీ మర్చిపోయి చక్కగా ఈ 4 night 5 days ఎంజాయ్ చేసి రావచ్చు అండి. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఈ ప్యాకేజ్లో ఉంటుందా? ఈ ప్యాకేజ్లో ఉంటుందండి. ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్యాకేజ్లో ఉంటుంది. సో మనము ఫ్లైట్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి, ఫెరీ టికెట్స్ ఉంటాయి, స్పీడ్ బోట్ టికెట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే దేనికోసం చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్లస్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉంటుంది. సో ఆర్వీ టూర్ మేనేజర్ వస్తారు గ్రూప్ అయితే కనుక. సో కస్టమైజ్ అయితే కనుక మా గైడెన్స్ ఉంటుంది. సో అందుకని అంటే అండమాన్ టూర్ ప్యాకేజ్ చేసుకునే వాళ్ళు ప్యాకేజీ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 12 branches ఉన్నాయండి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్లస్ బెంగళూరుతో కలుపుకొని. సో ఈ 12 branches దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేస్తే మీకు ఆ ప్యాకేజెస్ కానివ్వండి, అండమాన్ నికోబార్ ఇంకొన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మీకు మా వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కాబట్టి దగ్గరలో ఉన్న మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ బ్రాంచెస్కి విచ్చేయండి. అలానే ఇప్పుడు November 15th నుంచి December 31st వరకు కూడా కొన్ని ప్రమోషన్స్ ప్యాకేజ్ చేస్తున్నామండి. సో ఈ ప్రమోషన్ ప్యాకేజ్ ప్రమోషన్ ప్యాకేజెస్ ఉన్నాయి, ఏవేవి అందుబాటులో ఉన్నాయి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ ప్యాకేజ్లో బాగుంది, తక్కువ ప్యాకేజ్, అలాగే మన ఇండియాలోనే చూడాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఐలాండ్. అవునండి. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? ఇది చెప్పండి ఇయర్ లాంగ్ మనకి ప్రతి నెల గ్రూప్స్ వెళ్తాయండి. అలానే ప్రతి నెల కస్టమైజ్ ప్యాకేజ్ కూడా వెళ్తాయి. సూపర్. సో నెక్స్ట్ అండమాన్ ట్రిప్ ని ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. అవునండి. సూపర్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండమాన్ టూర్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసారు కదా, అండమాన్ ప్యాకేజ్ అనేది 5 days ఉంటుంది, చాలా తక్కువ బడ్జెట్ లో ఉంటుంది. మన ఇండియాలో చూడవలసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అండ్ కస్టమైజేషన్ ఉంది. గ్రూప్ పీపుల్ కూడా కలిసి వెళ్ళొచ్చు. గ్రూప్ లో వెళ్తే కనుక కొంచెం మనకి ప్యాకేజ్ అనేది తక్కువ పడుతుంది. అండ్ ఎవ్రీ మంత్ కూడా ఈ టూర్ అనేది ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఒక మంచి టూర్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే అండమాన్ టూర్ని మన ఇండియాలో ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ 5 days మాత్రమే. ఇప్పుడైతే మెగా ట్రావెల్ మేళా కూడా కండక్ట్ చేస్తున్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు. సో ఇందులో మంచి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. ప్రతి టూర్కి కూడా చాలా వరకు ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చినటువంటి టూర్ మంచి ప్యాకేజ్లో కావాలి అనుకుంటే మాత్రం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్కి కాల్ చేయండి. స్క్రీన్పై కనిపించే నెంబర్కి ఒక కాల్ చేయండి.